ప్రజెంట్‌గా ఏపీ మీద నాది. ఇక్కడ ప్రజెంట్ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌లో అంటే ఉంటాను. ఏపీలో ఎక్కడ నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. కర్నూలు. ఆ. మీ కాన్స్టిట్యున్సీ ఏంటి కర్నూలులో? కర్నూలులో మంత్రాలయం వస్తుంది. ఓకే, దాంట్లో మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? వైసీపీ వాళ్ళు ఉన్నారు. భూమనాగరెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళు నడుస్తుందన్నమాట. ఇప్పుడు వైసీపీ వాళ్ళ అంటే పాలనలో మీ అభివృద్ధి ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది? నేను అభివృద్ధి అనేది నేను ఆ ఏరియాలో లేదు ప్రజెంట్గా. లాక్డౌన్ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. మేబీ ఏంటంటే జస్ట్ మేము న్యూస్ చూస్తున్నాం అనమాట. న్యూస్ చూడడం వల్ల ఏం జరుగుతుందంటే జగన్ ప్రభుత్వం వాళ్ళ ఓన్లీ సంక్షేమ పథకాల మీద నడుస్తుంది. రెండోది ఏంటంటే మనకు దాంతోపాటు ఎడ్యుకేషన్ పీపుల్ మాత్రం లోకల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఒకటి సరైన ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. ఇండస్ట్రియల్ పరంగా కూడా ఏమీ లేదు. అయితే ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరైతే మామూలు పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే మామూలు పీపుల్ కావచ్చు, జగన్ ఎంతగా సంక్షేమ పథకాలను ఆదుకుంటున్నారు కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి కొంత తీసుకుంటున్నమాట. ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం డిగ్రీ ప్లస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, లేదంటే ముంబై, మహారాష్ట్ర బయటికి వెళ్ళి బతుకుతున్నారు అన్నమాట. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోర్స్ లేకుండా ప్రజెంట్ కొందరైతే చాలా మంది ఖాళీగా ఉన్నారు. అంటే కొందరు ఖాళీగా ఉన్నారు ఏం చేస్తారంటే బట్ నెట్వర్క్ సంబంధించిన వస్తున్నారన్నమాట. యూట్యూబ్ కావాలి, ఇన్స్టాగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో తెలిసిందే కదా. చెప్పండి. జస్ట్ ఏంటంటే రోడ్లు వేస్తానని నేను చెప్తాను కదా. ప్రతిదీ వచ్చే డబ్బు ఏం చేస్తున్నాడంటే చెప్పండి. నీకు దగ్గర పెడుతున్నాడు. చెప్పండి. ఇప్పుడు రోడ్లు వేసుకొని చెప్పగలుగుతారు. మన హైదరాబాద్కి బెంగళూరు డిఫరెంట్ అని తెలుసు అన్నమాట. ఏపీలో పోతుంటే ప్రతి ఇన్స్టాగ్రామ్ చూడండి, ప్రతి యూట్యూబ్ చూడండి, ఏం చేస్తారంటే ఇది ఏపీ ప్రభుత్వాన్ని కళ్ళ దగ్గర చూపిస్తున్నాడు. అక్కడ ఏం కనబడుతుంది మనకు చెప్పాల్సి అయితే అవసరం లేదు. దాని పరిస్థితి అనమాట. అదే కాకుండా ఇప్పుడు మనకి జగన్ సడన్గా వాళ్ళ అమ్మని కలవడం జరిగింది కదా, దేని గురించి కలిసి ఉండొచ్చు అనుకోవచ్చు? దాని గురించి ఐడియా లేదు మేడం. అంటే షర్మిలాని కూడా కాంగ్రెస్ లీడ్ చేస్తే మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? జనం పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తుంది మేడం. జగన్ పరిస్థితికి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్లో వచ్చినా సరే కాంగ్రెస్లో ఉన్న పార్టీలో 1, 2, 3 వస్తాయి. కానీ ఎమ్మెల్యే సీటులు వస్తే లీడింగ్లో కానీ టీడీపీ కానీ జనసేన వస్తుంది. కానీ ఉన్న తక్కువ 175 అంటే 170 మినిమం అనేది 80-90 మేబీ రావచ్చు అనమాట. జగన్ దాంట్లో జగన్ సీట్. అంటే ఇప్పుడు కొడుకుకి ఛాన్స్ ఇచ్చారు కదా, కూతురికి కూడా ఛాన్స్ ఇస్తారు. మరి కాంగ్రెస్లో చేరితే అప్పుడు జగన్ ఓడిపోవడానికి అదే రీజన్ అవుతుంది అని అంటున్నారు కదా. రీజన్ అయితే ఏం లేదు మరి. ఇంతకుముందు ఏంటంటే మనం కాంగ్రెస్ గెలవడానికి మెయిన్ రీజన్ అంటే అప్పుడు మంచి పట్టుదలతో పార్టీ పరంగా నడిపించింది అనమాట. ఎవరు? జగన్, వైఎస్ఆర్ పార్టీ అనమాట. అప్పుడు షర్మిల పోటీగా నిలబడు, తర్వాత వాళ్ళమ్మ పోటీగా కాన్సెంట్రేట్ మీద పోటీగా ఇది ప్రచారం చేసినారు. జగన్ కూడా చేసినారన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పలేని విధంగా గట్టి నిర్భయంతో చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడంటే ఏదైనా సరే మనకు కంపల్సరీ చేస్తామన్నట్టుగా అసెంబ్లీ కానీ ఎక్కడైనా మాట్లాడారు. ఇది సీఎం అయిన తర్వాత ఏమైందంటే కన్నా అనుకున్నవన్నీ ఏం నెరవేర్చలేకపోయినాడు అనమాట. దానికోసం ఏంటంటే ఇప్పుడు సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు అయినా సరే పక్కకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. రెండోది అంటే అధికార పార్టీ అయితే రాదు. 175 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, సో నిజంగానే గెలిచవచ్చు అనుకుంటున్నారా? కష్టం సార్ ఈసారి అయితే. ఎందుకంటే కష్టం అని అంటే 175 ఇంతకుముందు ఏదైతే చెప్పినాడో అవి అమలని ఇప్పుడు నెరవేరలేదు. జనాల్లో కూడా ఏంటంటే మన అమరావతి కావచ్చు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చాలా అనమాట. దానివల్ల కూడా కొద్దిగా రాకపోవచ్చు. ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్ కూడా మార్చేశాడు కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వస్తా అన్నారు. సో నిజంగానే చేశారనుకోవచ్చా? లేదు సార్, చేయలేదు. నిజంగా చేయలేదండి. అంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీని చూసుకున్నా, టీడీపీని చూసుకున్నా కానీ ఇద్దరు కూడా బీసీలకే ఎక్కువ సీట్లు ఇస్తామని హామీలు ఇస్తున్నారు కదా. మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు అనుకుంటున్నారు? లేదు మేడం. ఇప్పుడు ఎవరైనా మనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హామీలు కంపల్సరీ నెరవేర్చిన వాళ్ళ సీటు కోసం కావచ్చు, లేదంటే కన్నా అధికార పార్టీ రావడం కోసం లేనిపోయిన అబద్ధాలను చెప్పొచ్చు, కాదనడం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా సిచ్యువేషన్లో సగం ఏపీలో కావచ్చు రీమార్క్ అని చాలా కనబడుతుంది. ఏది? జగన్ది. రీమార్క్ ఎక్కడ కనబడుతుంది అంటే ఎడ్యుకేషన్ పీపుల్ అనేది ఉద్యోగాలు మాత్రం జీరో అయిపోయిందనమాట. సంక్షేమ పథకాల వరకు నడుస్తుంది. రెండోది ఏంటంటే మనకు ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఇవి రెండు కలిసిపోయినాయి కాబట్టి మేబీ అధికారం అనేది టీడీపీ రావచ్చని నేను కోరుకుంటున్నాను. చెప్పలేను నేను దాని గురించి. ఇప్పుడు లీడింగ్గా టీడీపీ వచ్చిందంటే మేబీ చంద్రబాబు నాయుడు కదా చెప్పి వచ్చేది.